ఎరా బాయ్స్, ఎక్కడికి వెళ్దాం? గునా కేవ్స్, పైన్ ఫారెస్ట్, ఇంకేదో ఉంది కదా లేక్. ఇదే లేక్ అది, మన్యూర్ లేక్. రాక్ అరే ఇంకోటి ఏదో చూసినాం రా, డైమండ్ పాయింట్ ఏదో ఉండే కదా, రాక్ పిల్లర్ ఒకటి, పైన్ ఫారెస్ట్, డాల్ఫిన్ హౌస్, ఇంకోటి పూరంబాయి లేక్ ఏదో ఉండే విలేజ్, మన్యూర్ ఉంటుంది. ఇంకా అటున్నట్టు పూండి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆన్ ఆర్ వే టు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఫుల్ వర్షం పడుతుంది. మా వాళ్ళు అంబ్రెల్లా తీసుకున్నారు, మా వాళ్ళు రెయిన్ కోట్ తీసుకున్నారు. నేను అంబ్రెల్లా తీసుకున్నా వీడియో చేయడానికి. మొత్తం ట్రెక్ ఉంది, ఒక 1 కిలోమీటర్ ఉందంట. ఇట్లానే ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే ఇంకేదో వల్పరాయో ఏదో వాటర్ ఫాల్స్ ఉంటుందంట. వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళట్లేదు, జస్ట్ డాల్ఫిన్ నోస్కి ట్రెక్ చూడండి. కమ్ టు ది మౌంటైన్ వ్యూ. ఇంకా కింద వేరే వేరే వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇదిదా మౌంటైన్ వ్యూ. ఇక్కడ ఆ లోపల పోయి చూద్దాం. ఎట్లయినా ఏం కనిపించదు, మొత్తం ఫాగ్ ఉంది. అన్ని షాపులు అవి ఉన్నాయి. పాష్గా ఉంది మంచిగా. అదంతా అసలు కెమెరాలో మీకు కనిపిస్తలేదు కానీ ఆల్మోస్ట్ 40 డిగ్రీస్ స్లోప్ ఉంది. దిగేటప్పుడు దిగినాం కానీ ఎక్కేటప్పుడు వాసిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం. వ్యూ ఇరుకా हमारा बॉयस फोटोशूट इरका క్యాప్ ఇస్తాగు. నైస్. అది కొంచెం క్లియర్ అయితే మస్తు కనిపిస్తుంది రా. అది ఎట్లా తెలుసా, కంప్లీట్గా ఒకటేసారి క్లియర్ అవ్వదు. ఫాగ్ ట్రావెల్ అవుతుంటుంది కదా, ఆ గ్యాప్లో చూసుకోవాలి అంతే వ్యూని. బాగుంది కొంచెం. దిగేటప్పుడు బాగానే దిగినాము.
ఎక్కేటప్పుడు మాత్రం వాసిపోతుంది. ఇగో స్టీప్ ఉంది, దీనిలో కనిపిస్తలేదు కానీ ఆల్మోస్ట్ 32-35 degrees స్లోప్ ఉంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని పూంబురాయి పూండి సైడ్ వెళ్దాం అనుకున్నాము. చూస్తే మొత్తం డీప్ వ్యాలీలో మొత్తం ట్రాఫిక్ ఉంది. ఓ మై గాడ్, మొత్తం చెట్టు పడిపోయింది. అయ్యో కాన్పన్ రా ఇది. ఏమంటావు, పోతామా? కాన్పన్ మళ్ళీ గుణకి తీసుకెళ్ళి పోదామా? గుణాకి సైడ్ అవుతావు, గుణాకి కూడా క్లోజ్ చేసారు కదా. నీ అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రా, ఇదేదో పొద్దుగాల అర్థం చేసినా అయిపోయేది. ఏం జరుగుతాం రా, పొద్దున అటు పోయినప్పుడు అటే పోయేదండి. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే పూంబరాయ్ ఆర్ పూండి దగ్గర స్టే తీసుకోవాలి. పూంబరాయ్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇది, ఇంకొకటేమో గుణా కేవ్స్ నుంచి ఉంటుంది. గుణా కేవ్స్ ఆఫ్టర్నూన్ పోతే దానికి బార్ గేట్స్ వేసేసి బంద్ చేసేసినారు. చాలా ట్రాఫిక్ ఉంది, అంటే సండే కదా, మస్తు మంది వచ్చిరని బంద్ చేసేసినారు. సరే అని ఇటు వస్తే వేరే వ్యూ పాయింట్ చూసుకొని ఇది బంద్ ఉంది. ఇప్పుడు అటు పోవడానికి లేదు, వెనక్కి పోవడానికి లేదు. ఇంకా పోతే మళ్ళీ కొడైకెనాల్ పోవాలి ఆర్ గుణా కేవ్స్ ఒకసారి అప్డేట్ కనుక్కొని అట్లా అని పోవాలి. ఇదైతే ఇప్పుడు తీసేటట్టే లేరు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అయ్యో ఇది ఎక్కడ కోసారా నాయన, మెల్ల వేణుమా. బైక్లు ఎట్లా ఉండగలగా పోతున్నాయి కానీ, అరే మనము ఇటు సైడ్ ఉన్నాము, రిటర్న్ అన్న పోవచ్చు. ఇటు సైడ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందిరా, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు రా? వాళ్ళు కట్టిగా వాళ్ళు మై గాడ్. యాక్చువల్ అసలు ముచ్చట ఏంటంటే, ఇది ఇంకా ఎవరు వస్తలేరు అఫీషియల్స్, ఇంకా లోకల్ ఎవరు వస్తలేరు అని ఆ దాంట్లో బిఎస్ఎన్ఎల్ దాంట్లో సిగ్నల్స్ ఉండే. బిఎస్ఎన్ఎల్లో సిగ్నల్స్ ఉండే. ఒకసారి కాల్ చేసిన పోలీస్కి 100కి కాల్ చేసి అంత డీటెయిల్స్ చెప్పిన. ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, మొత్తం కట్ చేసేస్తున్నారు. పని చేసింది, పనికి వస్తున్నారు. Good morning from Pombrai. Review.